ప్రియురాలతో కలిసి ఓయో లాడ్జ్లో బస చేసినటువంటి ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. ఎస్ఆర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఈనాడు పత్రిక ప్రకారంగా ప్రియురాలతో కలిసి ఓయో లాడ్జ్లో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎస్ఆర్ నగర్ థానా పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రవణ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్, ఇతని పేరు హేమంత్, ఇతను జడ్చర్లకు చెందిన వ్యక్తి. ఇతను ఇటుకల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి, ఆవిడకి 27 సంవత్సరాలు. 7 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 7 ఏళ్ల క్రితం హేమంత్ వయసు 28, అలాగే మరో యువత వయసు 27. వీరిద్దరికీ 7 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రి ఎస్ఆర్ నగర్లోని ఓయో టౌన్ హౌస్లో గది తీసుకొని బస చేశారు. నిన్న హేమంత్ అలాగే అతని ప్రియురాలు ఇద్దరు కూడా ఒక శుభకార్యం కోసం వారు సిటీకి రావడం జరిగింది. ఆ శుభకార్యం చూసుకున్న తర్వాత వారు రాత్రి ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఓయో రూమ్లో వాళ్ళు బస చేయడం జరిగింది. అయితే మద్యం తాగి హేమంత్ రాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూంకి వెళ్ళాడు. ఎంతకు బయటికి రాకపోవడంతో యువతి చూడగా అపస్మారక స్థితిలో పడి కనిపించారు. దీంతో యువతి హేమంత్ స్నేహితులకు చెప్పడంతో వారు వచ్చి హేమంత్ను మంచంపై పడుకోబెట్టి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే హేమంత్ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హేమంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు చేయాలని కోరారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మృతి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. సో నిన్న శుభకార్యం కోసం సిటీకి వచ్చినటువంటి హేమంత్, అతని ప్రియురాలు ఇద్దరు కూడా ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఒక హోటల్ రూమ్లో వారు రూమ్ తీసుకొని అక్కడే బస చేయడం జరిగింది. అయితే నిన్న హేమంత్ మద్యం తీసుకున్నాడు. మద్యం తీసుకున్న తర్వాత సుమారు రాత్రి 2 గంటల సమయంలో ఆయన బాత్రూంకి వెళ్ళారు. బాత్రూంకి వెళ్ళి తిరిగి రాకపోవడంతో ఎంతకీ బాత్రూంకి వెళ్ళి చూస్తే అప్పటికే హేమంత్ అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా ఆవిడ గమనించి వెంటనే హేమంత్ స్నేహితులకు ఆవిడ కాల్ చేశారు. హేమంత్ స్నేహితులు వెంటనే ఆ హోటల్కి రావడం, అతన్ని బాత్రూంలోంచి తీసుకొచ్చి గదిలో ఉన్నటువంటి బెడ్ మీద పడుకోబెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 108కి సమాచారం అందజేస్తే 108 సిబ్బంది వచ్చి హేమంత్ను పరిశీలించిన తర్వాత అప్పటికే ఆయన చనిపోయినట్లుగా హేమంత్ స్నేహితులకి ఈ 108 సిబ్బంది తెలియజేయడం, కుమారుడి మృతి మీద చాలా అనుమానాలు ఉన్నాయి, విచారణ చేపట్టండి అంటూ హేమంత్ తల్లి పోలీసులను కోరగా పోలీసులు కూడా పోస్ట్ మార్టం చేస్తాము, పోస్ట్ మార్టం తర్వాత అసలు ఏం జరిగింది, మృతికి కారణాలు ఏంటనేది మేము చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటూ వాళ్ళు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.